సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్ ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటా. శనివారం జరిగిన మ్యాచ్ 2 హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే, సండే జరిగిన 2 మ్యాచ్లు కూడా లో స్కోరింగ్ మ్యాచ్లు అనమాట. కొంచెం టఫర్ మ్యాచెస్ అని చెప్పాలి. బౌలింగ్ ఎక్కువ అనుకూలించిందని చెప్పాలి. అదే అనుకుంటున్నాం కదా, ప్రతిసారి 200 స్కోర్ వెళ్ళినా కూడా చూడడానికి ఎలా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి లో స్కోరింగ్ మ్యాచ్లు చాలా థ్రిల్లింగ్ మ్యాచ్లు ఉండాలి, ఉంటేనే కొంచెం బాగుంటుంది అనమాట. బట్ చెన్నై మాత్రం ప్రతిసారి కూడా ఫెయిల్ అవుతూనే వచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ చెన్నై మాత్రం చాలా చాలా దారుణంగా బ్యాటింగ్ అయిందని చెప్పాలి. ఫస్ట్ లోనే వికెట్ ఇట్లా పడిపోతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా వాళ్ళకు నిలబడడానికి పర్ఫామ్ చేయడానికి అవకాశాలు అయితే తీసుకోలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు. ఈవెన్ బ్రేవీస్ కూడా ఎవరు ఫామ్లో లేరు. చాలా చాలా దారుణం అని చెప్పాలి. నేను పాజిటివ్ థింగ్ ఏంటంటే, నేను వచ్చినప్పటి గైక్వాడ్ ఫామ్లోకి వచ్చాడు. ఫస్ట్ 37 బాల్స్కి 20 రన్స్ చేశాడు. తర్వాత 22 బాల్స్లో ఏమో మళ్ళీ 57 రన్స్ చేశాడు. 74 సంథింగ్ రన్స్ చేశాడు అనమాట. సో గైక్వాడ్ అయితే ఫామ్లోకి వచ్చాడు. కొంచెం టైం తీసుకున్నప్పటికీ బాగానే ఆడాడు. తర్వాత జీటీ మాత్రం టాప్ 3 మెంబర్స్ ఇట్లా చితకబాదేశారు. సాయి సుదర్శన్ బెస్ట్ పర్ఫార్మెన్స్, మ్యాచ్ విన్ అయిపోయారు.